జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఇవ్వకపోవడంతో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాచర్ల సారయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిరుపేద ప్రజల్ని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో మారణ ఆయుధాలతో రీల్స్ చేస్తున్న నిర్మల్ పట్టణానికి చెందిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. హైదరాబాద్ ఫతేనగర్లోని పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్జెండర్ను ముక్కలుగా నరికి చంపారు. నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ మృతదేహాన్ని చూసిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ విధానంలో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు పొందిన 25 మందిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వ అసమర్థ పాలన కారణంగా నిధులు లేక యూనివర్సిటీలో అభివృద్ధి కుంటిపడిందని విమర్శించారు. వెంకట్రామగూడెంలోని యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా కృతజ్ఞత సభలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ సాధిస్తామని చెప్పారు. నాబార్డ్ నిధులతో ఎదురుమొండి బ్రిడ్జ్, ఎండ్లక వంతెన రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలో రానున్న 30 నుంచి 40 సంవత్సరాలలో పెరిగే జనాభా అవసరాలకు తగిన స్థాయిలో తాగునీటి పథకాలు నిర్మిస్తామని వివరించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కేంద్రంలోని గర్ల్స్ హై స్కూల్ ప్రహారీ గోడ వద్ద గుట్కా, అంబర్ ప్యాకెట్ల కలకలం రేపాయి. బడిని దేవాలయంలా కొలిచే దేశంలో చెన్నూరు గర్ల్స్ హై స్కూల్ పారిశుద్ధ్యానికి నోచుకోలేదు. స్కూల్ ఎగ్జిట్ ఎంట్రన్స్ లోనే కుప్పలుగా పడేసి ఉన్న నిషేధిత అంబర్ ప్యాకెట్స్ ని ఉపాధ్యాయులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వాసులను వరుస దొంగతనాలు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. గడిచిన 5 రోజుల్లో 2 ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత శనివారం విశ్రాంత ఉద్యోగి హరిబాబు ఇంట్లో చోరీ జరగగా, తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లికార్జునరావు ఇంట్లో చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి కేజీ వెండి, కొంత నగదు దోపిడీ చేశారు దుండగులు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు హన్మకొండ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. గేట్ ముందు బెటాయించి నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పోలీసులు విద్యార్థులను విచక్షణ రహితంగా రోడ్డుపై గుంజుకుంటూ వెళ్లడం బాధాకరమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. హన్మకొండ కలెక్టర్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు సకాలంలో అందకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలల్లో విద్య పూర్తి చేసుకున్న వారికి యాజమాన్యం ధృవపత్రాలు ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల మనుగడ కోసం కాలుష్యత రహిత సమాజాన్ని నిర్మించేందుకు గాను విరివిరిగా మొక్కలు నాటాలని కోరారు. జయ యజ్ఞాల్లా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలిపారు. అంతకుముందు ఆమె కాకతీయ వైద్య కళాశాలల్లో ట్రైట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 75వ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల నకిలీ విత్తనాలతో మోసపోయిన సంఘటన జనగామ జిల్లా కృష్ణాజిగూడెంలో చోటు చేసుకుంది. పయనీర్ కంపెనీ ఆర్గనైజ్ లింగయ్య మేల్, ఫీమేల్ విత్తనాలతో అధిక దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పి తనను మోసం చేశారని వాపోయారు. యాసంగిలో ఎకరానికి 4 క్వింటాలకు మించి దిగుబడి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చింది. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని రైతులు కోరారు.
ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 7,800 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు మోసపూరిత హామీలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కి అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ గ్రామంలో డయేరియా అదుపులోకి వచ్చినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజు తెలిపారు. హాస్పిటల్ వైద్యులు సిబ్బంది సాయంతో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 16 మంది చేపల కూర తినడం వలనే డయేరియా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లుగా వివరించారు. 15 సంవత్సరాల కుమార్తె గురువారం నుంచి కనిపించడం లేదని తూర్పుగోదావరి జిల్లా సీతానగర్ గ్రామానికి చెందిన తల్లి భువనలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక మిస్సింగ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే బాలిక ఆచూకీ కనుగొనేందుకు 2 టీంలు ఏర్పాటు చేశారని తెలిపారు. తల్లి చెప్పిన అనుమానితుల వివరాలతో గాలింపు ముమ్మరం చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.